చిరంజీవ 1 అవర్ 50 మినిట్స్ అంటే ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మూవీ నాకైతే నచ్చలేదండి. స్టోరీ లైన్ ఏంటంటే, ఓ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసే రాజ్ తరుణ్ తన వృత్తిలో భాగంగా రోజు ప్రాణం లేని వాళ్ళను, చావంచుల్లో ఉన్న వాళ్ళను చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా దేవుడంటే నమ్మకం లేకుండా ఉంటాడు. అయితే ఒకరోజు హాస్పిటల్కి వెళ్తూ దున్నపోతును గుద్దడంతో అతని జీవితమే మారిపోతుంది. ఆ తర్వాత అతనికి కొన్ని పవర్స్ అనేటివి వస్తాయి. ఆ పవర్స్‌ని యూజ్ చేసుకొని అతను ఏం చేశాడు? ఆ పవర్స్ అతనికి వరమా? లేక శాపమా? అనేది ఈ సినిమా కథ. స్టోరీ వినడానికి బాగున్నా, స్క్రిప్ట్ వైస్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషనే అస్సలు బాగోలేదండి. సినిమా మొత్తం చాలా బోరింగ్‌గానే వెళ్తుంది. ఒక్క సీన్‌లో కూడా కామెడీ అనేది లేదు. సెకండ్ హాఫ్‌లో ఇమ్మాన్యుయల్‌తో వచ్చే సీన్స్ కూడా అంతగా ఏం అనిపించదు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే అందరూ కూడా జస్ట్ ఓకే. ఓకే. మూవీలో ఏదైనా బావుంది అంటే ప్రీ క్లైమాక్స్‌లో టెంపుల్‌లో పాపపుణ్యాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ఒక సీన్ వస్తుంది. అది మాత్రం జస్ట్ పర్లేదనిపిస్తుందండి. మిగతా సినిమా మొత్తం కూడా చాలా బోరింగ్‌గా, డల్‌గానే ఉంటుంది. మ్యూజిక్ అయితే అస్సలు బాగోలేదు. మూవీ క్లైమాక్స్‌లో ఒక స్వామీజీ వచ్చి నీ శక్తుల గురించి నీకు తెలీదని చెప్తూ సినిమా పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి గారు. ఆయన స్క్రిప్ట్‌ని పేపర్ మీద బాగానే రాసుకున్నారు కానీ ఎగ్జిక్యూషనే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఎలాగో ఓటీటీయే కాబట్టి ఒకసారైతే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అంతేగాని వావ్ మూమెంట్స్ ఇచ్చే సీన్స్ ఒక్కటి కూడా ఈ మూవీలో లేవు. ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. దీనికి నేను ఇచ్చే రేటింగు 2/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.